ఈ ప్రార్థనలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, విశ్వాసులు శ్రేష్టమైన కార్యములను వివేచన కలిగి ఉండాలా. ఏవి శ్రేష్టమైనవో వాటిని మనము తెలుసుకొని ఉండాలి. ఏది చేస్తే మంచిది అనేది తెలియాలి. వివేచన. సంఘములో ఉన్న వారందరూ కూడా వివేచన కలిగి ఉండండమ్మా. ఏది చేస్తే మేలుకరము. వారు ప్రేమతోనూ తెలివితోనూ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి. సంఘంలో సహవాసంలో సాగేవారు అంతకంతకు ఏం కావాలా? అభివృద్ధి కావాలా? అయితే నిష్కపటులను నిర్దోషులు. ప్రభు దినం ఒకటి ఉంది. నిర్దోషులు. ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదు. ఇది 3వ అంశం. ఇక 4వ అంశం వరకు వెళ్దాం. పౌలు బంధకాలు.